నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? కే వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. ఎక్కడ సార్ ఉండేది మీరు? ఇక్కడే ప్రాపర్ కేశంపేట్, షాద్నగర్. షాద్నగర్ నియోజకవర్గం, కేశంపేట్ మండల్. మండల్ హెడ్ క్వార్టర్. రైట్. అంటే మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో ఈసారి మరి ఎవరికి మద్దతు తెలుపుదాం అనుకుంటారు? మేమైతే పక్కా కాంగ్రెస్ వాదిని. కాంగ్రెస్ వాదిని తప్పకుండా వంశాన్నకు ఓటేస్తాం. ఓకే. ఎందుకు కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలి మరి? ఏసీ 10 ఏళ్ళు అయింది టీఆర్ఎస్ కేసి. నేను కూడా ఒకప్పుడు టీఆర్ఎస్ లోనే ఉంటే ఈ ఊర్లో ఏమి అభివృద్ధి లేదు. ఇల్లు ఇస్తామన్నారు, ఇండ్లు లేవు, ఏమి లేవు, ఏమి ఇచ్చిలేరు. వచ్చి పేదోళ్ళు వచ్చి రాజకీయం వచ్చి మీరు అక్కడ ఓట్లు వేపిసిరు, అక్కడ ఓట్లు వేపిసి మాకు ఒక ఇల్లు ఇచ్చిర్రా, అది చేసిరా, ఇది చేసిరా అని పోటీకి వచ్చి అడుగుతుర్రు. ఈ పార్టీలు ఉంటే బాగలేదని మేము కూడా పార్టీ మారేసి కాంగ్రెస్లోకి పోయినాం. అంతా సవ్యంగా జరిగింది. పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి గెలిచిండు, అన్నిటికీ ఓకే, మంచిగా ఉంది. మరి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మీ షాద్నగర్ నుండి చూసుకున్నా కూడా మీ ఓవరాల్ మహబూబ్ నగర్ జిల్లా నుండి చూసుకున్నా ఏ పార్టీకి మధ్య పోటీ ఉంటుంది అంటారు ఈసారి? పార్టీ అంటే టీఆర్ఎస్ ఏమి ఉండదు ఈసారి. ఉంటే కాంగ్రెస్, తర్వాత ఏమన్నా అంటే కొద్దిగా గొప్ప ఉంటే బీజేపీకి ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మరి ఏమైనా లాభం చేకూరుస్తున్నారు దానివల్ల? లాభం అంటే ఇక మామూలుగా అట్లే మధ్య తరగతి వాళ్ళకి ఏదో 5-10 ఇస్తారు. కాంగ్రెస్ వస్తే అన్ని ఇస్తారు, ఇండ్లు ఇస్తారు, ఏదో పేదోడికి ఇంత భూమి ఇస్తారు, అన్ని ఇస్తారు. ఎవరున్నారు మరి ఇక్కడ మహబూబ్ నగర్ నుండి అభ్యర్థులు ఎవరున్నారు? అటు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. కాంగ్రెస్ అంటే వంశీచంద్ అన్న నిలబడతాడని చెప్తారు. అక్కడ నుంచి జితేందర్ రెడ్డి నిలబడతాడని చెప్తారు. సో మరి ఇక్కడ గతంలో బీఆర్ఎస్ నుండి ఒక ఎంపీ గెలిచిండు, తెలుసా పేరు? మన్నే శ్రీనివాసరెడ్డి. నాకెందుకు తెలియదు, తెలుసు. ఊరికి వచ్చింది లేదు, చూసింది లేదు అన్నాడు ఇప్పటి వరకు. ఎప్పుడు ఒక్క రోజు కూడా ఊరికి వచ్చింది లేదు. అంతే. ఎక్కువైతే కాంగ్రెస్ కి ఎక్కువ కంపల్సరీ. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు టీఆర్ఎస్ ఉంటుంది. ఈసారి 200 ఓట్స్ మెజార్టీ వచ్చింది కాంగ్రెస్. అంతా జనం పబ్లిక్ మార్పు వచ్చింది, రివర్స్ వచ్చింది, మారిండ్రు. సో మరి ఇక్కడ ప్రధానంగా మీ కేశంపేట మండలి చూసుకున్నా ఏమున్నాయి సమస్యలు? ఏమున్నాయి? ఏం చేస్తే బాగుంటుంది? పేదోడికి ఎవరికి ఏమి ఇండ్లు ఇచ్చలేరు. పింఛన్ అంటారు, ఒకటి రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు ఉన్నకి సక్క ఇచ్చేది లేదు. అంతే. ఏముంది? ఉన్నాయి, బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఏం పేరు? అంజనేయులు. అంజనేయులు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. పత్తి పెట్టినాం, ఖరాబ్ అయిపోయింది. అసలు గిట్టుబాటు ధర ఉందా? ఏం లేదు, మొత్తం లాస్ అయిపోయినాయి. మొత్తం లాస్ అయిపోయింది. సో మరి ఎట్లా ఉంటది మరి? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి మొన్న అయిపోయిన ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. మరి ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అంటారు? కాంగ్రెస్. మళ్ళీ అప్పుడు ఎవరికి వేసినావు? ఎప్పుడైనా కాంగ్రెస్. ఎందుకే బాబాయ్ కాంగ్రెస్ కి ఎందుకు ఓటు? ఉన్నదే కాంగ్రెస్, అంతే కాంగ్రెస్. సో మరి ఇప్పుడు ఇక్కడ మీ మహబూబ్ నగర్ జిల్లా కిందకి వస్తుంది కదా ఇది. ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది ఈసారి ఈ ఎలక్షన్ లో? కాంగ్రెస్, బీజేపీ ఉండవచ్చు. బీఆర్ఎస్ అంతేనా? మరి ఇక్కడ బీఆర్ఎస్ ఉండే ఎంపీ గెలిచిండు కదా లాస్ట్ టైం. ఎప్పుడు అప్పుడు గెలిచిండే కానీ ఇప్పుడు రాలే. పేరు విన్నా కానీ ఆ ముఖమే చూలే, ఇంతవరకు ముఖమే చూలే. పేరు విన్నా, ముఖం చూలే. ఓకే, థ్యాంక్ యూ.